ఇది చందానగర్ నుంచి అమీన్పూర్ రోడ్ అండి ఇది. ఇప్పుడు చూడు ఇప్పుడే లేఅవుట్ చేస్తున్నారు. మధ్యన డివైడర్ కూడా ఉంది. అది చూడండి డివైడరు. ఇక్కడ భారత పెట్రోలియం బంక్ ఉంది. ఇక్కడ నుంచి 100 ఫీట్ రోడ్డు మనకి అమీన్పూర్ లేక్ వరకు వస్తుంది. సెలెస్టియల్ స్కూల్స్, డిఫరెంట్ స్కూల్స్ ఉన్నాయి అన్నమాట. ఇక్కడ ఇంటర్నేషనల్ స్కూల్స్ నేను చెప్పినట్టుగా ఇది డివైడర్ అన్నమాట. ఇది 150 ఫీట్ రోడ్ అనమాట. ఇట్స్ గోస్ అప్ టు చందానగర్. ఇప్పుడు ఈ రోడ్ కంప్లీట్ అయితే కనెక్టివిటీకి మనకు అమీన్పూర్ లేక్కి చాలా ఎక్సలెంట్గా ఉండబోతుంది అనమాట. ఇక్కడ నుంచి బాంబే ప్యారల్ రోడ్డు, ముంబై రోడ్డు, హైదరాబాద్ ముంబై రోడ్డు 6 లేన్స్ రాబోతున్న రోడ్డు కూడా హార్డ్లీ డిస్టెన్స్ ఆఫ్ 2 కిలోమీటర్స్ అనమాట. లెస్ దాన్ 2 కిలోమీటర్స్. అశోక్ నగర్ కానీ మిగతా డిఫరెంట్ స్టేషన్స్ కానీ. రోడ్ ఏంటంటే ఇదే అమీన్పూర్ నుంచి చందానగర్కి 150 ఫీట్ రోడ్ అండి ఇది. ఈ రోడ్లో కూడా మనం చూస్తుంటే ఇప్పుడు మధ్యన డివైడర్ చాలా ఫోకస్ చేస్తున్నారు. కానీ అనుకోకుండా ఎన్నో కారణాల వల్ల చాలా డిలే అయింది. కానీ ఇప్పుడైతే మాత్రం ఫోకస్ చేస్తున్నానికి మనం చూస్తున్నాము యాక్చువల్గా. కాకపోతే ఏంటంటే ఇక్కడ కొన్ని బ్రిడ్జెస్, ఇప్పుడు ఎలక్ట్రిసిటీ పోల్స్ కూడా ఉన్నాయండి. ఈ పోల్స్ కొన్ని దగ్గర బ్రిడ్జెస్ కన్వర్ట్స్ కూడా ఉన్నాయి. అవి దానివల్ల బాగా డిలే అవుతుంది యాక్చువల్గా. కొన్ని ఎక్స్పాన్షన్ అన్నమాట. కొన్ని ఆక్యుపేషన్ కూడా ఏంటంటే కబ్జా వల్ల రోడ్డు కబ్జా అయ్యింది కొన్ని చోట్ల. అవన్నీ చేయడానికి మ్యాక్సిమం ఇప్పుడు అనుకుంటాం ఒక వితిన్ 4-5 మంత్స్లో అయితే ఇదంతా కంప్లీట్ అయ్యి రోడ్డు కూడా కంప్లీట్ అవ్వడానికి అవకాశం ఉంది. ఇది ఒకటి కంప్లీట్ అయింది అనుకోండి, అమీన్పూర్ లేక్ కాడ నుంచి మనం చెప్పింది BHLకి 4 కిలోమీటర్స్. ఈ 4 కిలోమీటర్స్ డిస్టెన్స్లో కూడా ఏంటంటే మనం వితిన్ 5 to 10 మినిట్స్లో కూడా మనము వెళ్ళిపోవచ్చు. ఎంత ట్రాఫిక్ ఉన్నా కానీ ఇది 150 ఫీట్ రోడ్డు కాబట్టి మంచిగా ఇప్పుడు కానీ ఫాస్ట్గా వెళ్ళడానికి అవకాశం. 2 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే 7 స్కూల్స్ ఇందాక నేను చెప్పినట్టుగా కూడా ఇప్పుడు మనం దాన్ని ఫిజికల్గా కూడా మనం చూస్తున్నాం అండి. ఇది ఇక్కడ అమీన్పూర్ నుంచి చందానగర్ రోడ్లు మళ్ళీ మధ్యలో వచ్చాం మనం. యాక్చువల్గా ఏ విధంగా చుట్టుపక్కల ఏ విధంగా ఫుల్గా డెవలప్ అయిపోయినాయి. ఇప్పుడు కొన్ని ప్లాజాస్ కానీ కొన్ని ఈ రోడ్డు ఇక్కడ కొంచెం రోడ్డు పర్వాలేదు. ఇందాక మనం అండర్ కన్స్ట్రక్షన్ రోడ్డు, దీన్ని కూడా ఎక్స్పాన్షన్ చేయబోతారు. ఇదంతా ఇవన్నీ పోతాయి అన్నమాట. ఇటు సైడ్ 150 ఫీట్ రోడ్ అంటే మధ్యన డివైడర్ అయి ఉండి డివైడర్ వస్తూ డెవలప్ అవుతున్న ప్రాంతం. ఇప్పుడు మనం ఇటువైపు చూసుకున్నా కానీ రిలయన్స్ ట్రెండ్స్, ఇప్పుడు ఈ బిల్డింగ్ రిలయన్స్ ట్రెండ్స్ డిఫరెంట్ అంటే అన్ని విధాల స్కూలింగ్ కానీ హాస్పిటల్స్ కానీ, ఇక్కడే హాస్పిటల్స్ ఉంది. రెయిన్బో స్కూల్స్ కానీ అన్ని విధాలు కూడా పూర్తిగా ఫుడ్ సెంటర్స్, ఫుడ్ కోర్ట్స్ కూడా ఏంటంటే ఆల్మోస్ట్ అన్ని విధాలు డెవలప్. ఇక్కడి నుంచి మన అమీన్పూర్ జంక్షన్ కూడా ఏంటంటే మనకి లేక్ జంక్షన్ కూడా హార్డ్లీ డిస్టెన్స్ ఆఫ్ 2 కిలోమీటర్స్ అనమాట. ఆ విధంగా కూడా డెవలప్ అవుతుంది. ఇది చూడండి, ఇది మనం జంక్షన్కి వచ్చాము. యాక్చువల్గా ఇది అమీన్పూర్ చందానగర్ జంక్షను. ఇప్పుడు మనం చూస్తే చూడండి, BHEL ఫ్లైఓవర్ మీద వెహికల్స్ ఇప్పుడు ఆల్రెడీ మూవ్మెంట్ మనం చూడవచ్చు ఇక్కడ. అంటే కాకపోతే అది ఎత్తు ఉండటం వలన పూర్తిగా వెహికల్స్ మనం చూడకపోవచ్చు. ఇక్కడ నుంచి ఆ బస్సెస్కి చూడండి, అది మనకి ఫ్లైఓవర్ అనమాట. అంటే ఇది బాంబే రూట్ అనమాట. అవతలది హార్డ్లీ డిస్టెన్స్ ఆఫ్ 400 మీటర్స్. కొంచెం ముందుకు వెళ్ళిపోయి లెఫ్ట్లో మనం జాయిన్ అవుతుంది. ఇప్పుడు ఇటువైపుకి వచ్చేలాగా చూడండి, ఇది 150 ఫీట్ రోడ్డు. మనకి ఆ ఎల్లో కనిపించేది శ్రీదేవి థియేటర్ అండి. ఆ ఎల్లో కనిపించేది ఎగ్జాక్ట్గా శ్రీదేవి థియేటరు. ఇదే మనకి చందానగర్ నుంచి అమీన్పూర్ 150 ఫీట్ రోడ్డు. ఇది పూర్తిగా డెవలప్ అయితే కనెక్టివిటీ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. మనకి ఇప్పుడు మనం ఫ్లైఓవర్ చూసాం కదా, ఫ్లైఓవర్ అటు పక్కన BHEL సర్కిల్ వస్తుంది అనమాట. BHEL సర్కిల్ దానికి పోవడానికి ఏంటంటే 2 విధాలుగా పోవచ్చు. ఇటువైపు నుంచి పోవచ్చు, ఇటువైపు నుంచి కూడా పోవచ్చు అనమాట. మనకి కనెక్టివిటీ చాలా అద్భుతంగా ఉండబోతుంది అనమాట. అందుకని నేను ఇక్కడ ఈ జంక్షన్ దగ్గరికి నేను తీసుకొచ్చి పెట్టాను. ఇటు నుంచి మనకు వచ్చామనుకోండి, ఇటువైపుకి వెళ్ళిపోతే మళ్ళీ లెఫ్ట్ తిరిగితే ఆ ఫ్లైఓవర్ కిందకుండా మళ్ళీ మనం మియాపూర్ వెళ్ళిపోవచ్చు. ఇటు సైడ్ వెళ్ళిపోయింది మనకి మళ్ళీ అండర్ పాస్ మీదకి వెళ్ళిపోయి BHEL సర్కిల్ మీదకి మళ్ళీ ఇటు వెళ్ళిపోతే బాంబే రూట్కి వెళ్ళిపోవచ్చు. మళ్ళీ అట్లనే BHEL సర్కిల్ నుంచి టువర్డ్స్ నల్లగండ్ల అటు సైడ్ మనకి లింగంపల్లి అటు సైడ్ కూడా మనం వెళ్ళొచ్చు అనమాట. అంటే అన్ని విధాల జంక్షన్స్ అనేది అన్ని వైపులకి అటు బాంబే రూట్కి కానీ, నల్లగండ్ల రూట్ కానీ, ఇటు మియాపూర్ రూట్ కానీ ఇది BHEL అనేది జంక్షన్. BHEL జంక్షన్ దగ్గర కూడా మనం ఒక స్మాల్ క్లిప్పింగ్స్ తీసుకున్నాం. ఇప్పుడు మనం BHEL జంక్షన్కి వచ్చామండి. ఇప్పుడు మనం చూస్తే BHEL జంక్షన్ మెయిన్ గేట్. ఇది మెయిన్ గేట్ మనం చూసుకుంటే ఏంటంటే ఇది మెయిన్ జంక్షన్ అవుతుంది. ఇప్పుడు ఇటువైపుకి వెళ్ళాక ఈ ఫ్లైఓవర్ అంతకుముందు కన్స్ట్రక్షన్, ఇప్పుడు ఫ్లైఓవర్ ఆపరేషన్లో ఉంది. ఇది బాంబే రూట్ అనమాట. ఇటు సైడ్ వచ్చేలాకి అటు బియాపూర్ రూటు, ఇది బాంబే రూటు. ఇటు సైడ్ వచ్చేలాకి ఈ రూట్ వచ్చేలాకి నల్లగండ్ల
మనకి ఇక్కడ లింగంపల్లి ఇటు సైడ్ అన్నిటికీ మనకు తెల్లాపూరు ఇటు సైడ్కి మనకు వెళ్ళిపోవచ్చు. బిహెచ్ఎల్ ఇక్కడ నుంచి మళ్ళీ వేవ్ ర్యాక్ కానీ ఫైనాన్స్ గచ్చిబౌలి కానీ ఈ రూట్ మీదకి వెళ్ళవచ్చు అనమాట. అంటే ఇది మెయిన్ జంక్షన్ అనమాట ఇక్కడ. అందుకని ఇక్కడి నుంచి ఇప్పుడు మనకి అమీన్పూర్ లేక్ కూడా ఏంటంటే 4 కిలోమీటర్స్ అప్రాక్సిమేట్ డిస్టెన్స్ వస్తుంది. ఈ 4 కిలోమీటర్స్ అన్ని ఆ 150 ఫీట్ రోడ్డు అవన్నీ కనెక్టివిటీ వచ్చిన తర్వాత అప్రాక్సిమేట్లీగా 10-15 మినిట్స్లో మనం ఇక్కడికి రీచ్ అవ్వచ్చు. ఇక్కడ నుంచి మళ్ళీ ఫైనాన్స్ డిస్ట్రిక్ట్ గచ్చిబౌలి కానీ ఇంకొక 10 మినిట్స్ అనమాట. అంటే వితిన్ 20 మినిట్స్లో 20-25 మినిట్స్లో మనకి అటు గచ్చిబౌలి కానీ అటు వేవ్ ర్యాక్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కానీ కొండాపూర్ అయితే ఇంకా లెస్ దాన్ 20 మినిట్స్లో. అంటే ఆ ఏరియా ఎందుకంటే ఎట్లా కనెక్టివిటీ ఉండబోతుంది, ఎంత టైం పడుతుంది ఎంప్లాయ్మెంట్ జోన్ నుంచి అన్నట్టుగా నేను మీకు అవగాహన తీసుకురావాలని ప్రయత్నిస్తాను. ఐ హోప్ దిస్ వీడియో ఈజ్ వెరీ యూస్ఫుల్. మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇట్ ఈజ్ ఓన్లీ ఇన్ఫర్మేటివ్ వీడియో. దీన్ని ఇది మై పర్సనల్ వ్యూస్ ఓన్లీ ఐ ఎక్స్ప్రెస్డ్. ఇట్ మే కాంట్రాడిక్ట్ టు యువర్ వ్యూస్. ఎందుకంటే అందరి అభిప్రాయాలు అందరి వ్యూస్ ఒకే విధంగా ఉండదు. ఇప్పుడు డెఫినెట్గా ఇంట్లో మన ఫ్యామిలీలో ఉంటే ఎంతమంది ఉంటే అంతమంది అభిప్రాయాలు ఒక డెసిషన్ మీద డిఫరెంట్గా ఉంటాయి. ఆ విధంగా భావించింది. బట్ యూ టేక్ ద పాజిటివ్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ది ఆర్ట్స్ పాత్ అనమాట యాక్చువల్గా. ఎందుకంటే అందరూ ఎక్స్ప్లోర్ చేసేది అందరూ కొనే దగ్గర మనం కొన్నాం అనుకోండి, దాంట్లో పెద్దగా రిటర్న్స్ రావు. అన్ఎక్స్ప్లోర్డ్ పొటెన్షియల్ ఉన్న ప్రాంతాన్ని గురించి ఈరోజు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయటం జరిగింది. ఆ విధంగానే మీరు గ్రహించాలి. అదేంటంటే మీరు కూడా ఒకసారి వచ్చి లొకేషన్ చూస్తేనే మీకు తెలుస్తుంది. యాక్చువల్గా ఏంటంటే ఆ ఏరియా చూస్తేనే మీకు కనెక్టివిటీ ఏంటి, ఫ్యూచర్లో రాబోతున్న డెవలప్మెంట్స్ ఏంటి. నిందా చెప్పినట్టు కూడా ఏంటంటే ఆ లేక్ దగ్గర 200 ఫీట్స్ రోడ్స్ రాబోతున్నాయి. ఆల్రెడీ ఒకటేమో 300 ఫీట్ రోడ్, ఒకటేమో బాచుపల్లి, ఇంకోటేమో మియాపూరు, ఇంకోటేమో కనెక్టింగ్ టు ద 150 ఫీట్ రోడ్ చందన్ నగర్ టు అమీన్పూర్ రోడ్ అనమాట. ఈ విధంగా డెఫినెట్గా ఏంటంటే అంత కనెక్టివిటీ అద్భుతంగా ఉన్న కనెక్టివిటీ విత్ ఇన్ ద ఓఆర్ఆర్ ప్రాంతంలో R1 జోన్స్ ఆ ఏరియాస్ అటువంటి ప్రాంతాల్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే డెఫినెట్గా మంచి రిటర్న్స్ వస్తాయి. థ్యాంక్ యూ వెరీ మచ్. మై నేమ్ ఈజ్ వెంకటేశ్వర్లు. అగైన్ ఐఎమ్ టెల్లింగ్ any advice you can contact me at any time. WhatsApp me also 812-174-8850. Thank you very much.